వారందరికీ కూడా ప్రభువు రక్షకుడైనటువంటి క్రీస్తు వారి పేరిట మా యొక్క వందనములు తెలియజేసుకుంటున్నామండి. మరి ఈ సమయంలో మిమ్మల్ని ప్రేమించి మీకు కొన్ని మంచి విషయాల్ని మీతో పంచుకోవాలని ఆశపడి మీ యొక్క ప్రాంతానికి రావడం జరిగిందండి. ఎందుకంటే ఏదైనా ఒక మంచి మనకు తెలిసింది అంటే అది నలుగురికి ఖచ్చితంగా పంచాలి కనుక ఆ ఉద్దేశంతోనే మీ యొక్క ప్రాంతానికి రావడం జరిగిందండి. అయితే మనం ఈ లోకంలో పుట్టినది మొదలుకొని మనిషిగా పుట్టినది మొదలుకొని మరి పెరిగే కొద్దీ ఎన్నో ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాం మన బ్రతుకు జీవితంలో. మరి పుట్టాక పెద్దయినాక చదువులు అని, ఆ తర్వాత మరి ఉద్యోగాలని, తర్వాత పెళ్లి అని, పిల్లలని, ఇలా వాళ్ళకి పెళ్ళులని, ఇలా వృద్ధాప్యం వరకు కూడా కేవలం ఈ యొక్క లోకంలో ఏ విధంగా బ్రతకాలి, ఎలా మరి అభివృద్ధి చెందాలి, మా యొక్క పిల్లల్ని ఏ విధంగా పోషించాలి అని ఎన్నో ప్రణాళికలు తల్లిదండ్రులు వేసుకుంటారు. అలాగే మరి పిల్లలు కూడా మా తల్లిదండ్రుల్ని ఏ విధంగా సంతోష పెట్టాలి అని ఒకరికొకరు సంతోష పెట్టే ఆలోచనలోనే ఈ లోకంలో మనుషులుగా మనం మిగిలిపోతున్నామండి. కానీ నిజానికి ఈ లోకానికి అసలు ఎందుకు పుట్టాము, చివరికి ఎందుకు చనిపోతున్నాము? ఇప్పటి వరకు కూడా ఎన్నో తరాల నుంచి ఇదే ప్రాసెసింగ్ జరుగుతుంది. చనిపోతున్నాడు, ఇలాగ పుడుతున్నారు, ఇలా ప్రతిదీ కూడా ఎవరో మన తాత ముత్తాతలు కొన్ని తరాలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. రేపు మనం కూడా చనిపోతాం, మన తర్వాత ఎన్నో తరాలు. మరి ఈ ప్రాసెసింగ్ అంతా అసలు ఎందుకు జరుగుతుంది అని మనం ఒకసారి ఆలోచిస్తే నిజానికి ఈ లోకాన్ని కలిగించినటువంటి దేవాది దేవుడు మొట్టమొదటిగా నరుణ్ణి సృజించడం జరిగిందండి. ఆ నరుడు ఏదో కోతి నుంచి వచ్చాడు అని అనుకుంటుంటారు, మరి చార్లెస్ డార్విన్ గారు చెప్పినట్టుగా. కానీ మరి మనిషి మరి కోతి నుండి రాలేదండి. దేవుడు నేలమట్టిని తీసుకుని ఆ నేలమట్టిని జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయ్యను అని అంటారు. అయితే ఆ నరుడి నుంచే ప్రకటనను తీసి ఒక స్త్రీగా చేయడం జరిగింది. ఆమె పేరే హవ్వ. మరి మొదటి మానవులైనటువంటి ఆదాము అవ్వల ద్వారా మరి నేటి ప్రపంచ జనాభా అంతా కూడా మరి ఈ దేశాలంతా కూడా విస్తరించడం జరిగింది. మరి వాటి నుంచి అయితే వారిద్దరి నుంచి ఇంకొకటి ప్రధానమైనది ఏది సంక్రమించింది అంటే మరి మొట్టమొదటిగా దేవుడు ఆదామవ్వలకి ఒక ఆజ్ఞను ఆజ్ఞాపించాడండి. మరి తినవద్దు అన్న పండుని వాళ్ళు తినడం ద్వారా దేవుని యొక్క మాటను వాళ్ళు అతిక్రమించడం జరిగింది. దేవుని యొక్క మాటకు వాళ్ళు విలువ ఇవ్వడం లేదు కనుక తద్వారా మరి దేవుని యొక్క శాపాన్ని పొందుకోవడం జరిగింది. మరి ఇలాగా తరతరాలుగా వారి నుంచి పుట్టుకొచ్చిన తరాలంతా కూడా పాపంలో మరి వారి యొక్క స్వభావం మానవ జాతి అంతటికి జరిగింది కనుక మరి ఈ విధంగా ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో బ్రతుకుతున్నాడు, తింటున్నాడు, చనిపోతున్నాడు. వాళ్ళలో మరి పాపం అనేది ప్రతి ఒక్క మనిషిలో కూడా పాపపు స్వభావం అనేది ఉంది కనుక మరి చనిపోయిన తర్వాత రెండే దారులు ఉన్నాయని మన అందరికీ కూడా తెలుసు. ఒకటి పరలోకం, ఒకటి మరి నరకం అని. ఈ రెండింటికి మరి వెళ్ళాలి అంటే మనం ఈ లోకంలో ఎలా బ్రతకాలి? మరి పరలోకంలో ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధుడుగా ఉన్నాడు. మరి ఆ పరిశుద్ధుడి చెంతకు మనం వెళ్ళాలంటే అపవిత్రులుగా పాపులుగా జీవిస్తున్న మనం ఆ లోకానికి వెళ్ళడం చాలా కష్టమండి. కనుక మరి అలా అపరిశుద్ధులుగా బ్రతుకున్న ప్రతి ఒక్కరు కూడా నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనుకనే మరి పరిస్థితి ద్వారా అనేకులు చనిపోయి పాపపు జీవితంలో మగ్గిపోతూ చనిపోయి ఎంతమందో నరకానికి జారిపోతున్నారండి. మరి అలాంటి తరుణంలో దేవుడు ఆలోచించాడండి. ఆలోచించి జగత్తు పునాది వెయ్యబడక మునుపే దేవుడు ఒక ప్రణాళికను వేసుకున్నాడు. ఎవరు అంటే మరి 2024 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి నరావతారిగా పంపించడం జరిగిందండి. ఆయన దేవునితో సమానంగా ఉండేటువంటి భాగ్యాన్ని కలిగినటువంటి దేవుడు అయినప్పటికీ కూడా మన కోసం తగ్గి ఆయన ఒక దేవుడై ఉండి కూడా మనం దరిద్రులుగా పాపులుగా జీవిస్తున్నప్పటికీ మనలో ఆయన కూడా ఒక దరిద్రుడుగా ఈ లోకానికి జీవించడం జరిగిందండి, పుట్టడం జరిగిందండి. మరి కలిగి ఉన్నది ఏది కూడా క్రీస్తు లేకుండా కలగలేదు. అయినప్పటికీ ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక దీన కుటుంబంలో జీవించాడండి, పుట్టడం జరిగిందండి. అలా ఎందుకు ఆయన పుట్టాడు అంటే ఈ లోకంలో మనం అంతా కూడా ఈ లోకం కోసమే ఆలోచించకుండా చనిపోయిన తర్వాత తిరిగి దేవుని చెంతకు వెళ్లాల్సిన వారమై ఉన్నాం. కనుక మరి దేవుని చెంతకు వెళ్ళాలి అంటే మనకు పాపం ఉండకూడదు,
మరి ఆ పాపం పోవాలంటే ఆ పాపానికి బలి అవసరం. లోకంలో మనం అందరూ కూడా చేస్తుంటాం కదండి, ఏదో ఒక బలి. మనం పాపం చేసాము, ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా కోడినో మేకనో దేన్నో ఒకటి బలిస్తూ ఉంటాం. అలాగే దేవుడు కూడా ఒక ప్రణాళిక వేసి మరి మన కోసం బలిగా యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించడం జరిగిందండి. మరి ఆయన ప్రాణం పెట్టడం ద్వారా మనకి పాప విమోచన, ఆయన రక్తం కాచడం ద్వారా మనకి పాప క్షమాపణ, ఇదంతా కూడా ఈ పాపం నుంచి విడుదల చేయడానికే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగిందండి. ఎవరైతే యేసుక్రీస్తు వారిని తన రక్షకుడుగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటారో వారు పరలోకానికి అర్హతను సాధిస్తారండి. కనుక మరి యేసుక్రీస్తు వారే లోక రక్షకుడు అన్న విషయం మేము తెలుసుకున్నాం కనుక చనిపోయిన తర్వాత భయంకరమైన నరకం ఉంది. మరి ఆ నరకానికి మీరు జారిపోకూడదు అని మేము తెలుసుకొని మిమ్మల్ని ప్రేమించి మరి మిమ్మల్ని ఆ నరకాగ్ని గుండం నుంచి తప్పించడానికి ఒక మహారక్షకుడు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడని తెలియజేయడానికే మీ యొక్క ప్రాంతానికి రావడం జరిగిందండి. కనుక మరి లోకంలో ప్రతి ఒక్క మనిషి పుట్టినవాడు గిట్టక మానదు. కనుక మరి గిట్టేటప్పుడు మనం రోగంతో చనిపోయినా పర్వాలేదు, కానీ మనలో పాపం ఉండకుండా చూసుకోవాలండి. రోగంతో చనిపోయి పవిత్రుడుగా నీ జీవితం ఉంటే క్రీస్తుని అంగీకరించి ఖచ్చితంగా నువ్వు పరలోకానికి వెళ్ళగలవు. కానీ నువ్వెంత ఆరోగ్యంగా ఉన్నా కూడా క్రీస్తుని అంగీకరించకుండా పాపిగా మరణిస్తే నరకం మాత్రం తథ్యమండి. కనుక ఇలాంటి భయంకరమైన తరుణం మరి చనిపోయిన తర్వాత మనకు ఎదురవుతుంది. కనుకనే ఆ విషయాలను మీకు తెలియజేయాలి, క్రీస్తులోకి మీకు మరి నడిపించాలి అన్న సదుద్దేశంతో మీ యొక్క ప్రాంతానికి రావడం జరిగింది. కనుక మరి విన్న మీ అందరికి కూడా మీ చేతికి కరపత్రాలు కూడా వచ్చి ఉన్నాయి కనుక మరి ఆ కరపత్రాలను చదివి దేవుని యొక్క ఉన్నతమైన మాటలు చదివి మీ బ్రతుకును మార్చుకొని పరలోకానికి మరి మరణాంతరం చేరుకోవాలని ప్రేమపూర్వకంగా మనవి చేసుకుంటూ ఇంతవరకు ఓపికగా ఉన్న మీ అందరికీ కూడా మా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. అందరికీ వందనములు.